హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు 360 ట్రెండింగ్ టుడే. మహిళలకు కానుకగా కూటమి ప్రభుత్వం స్త్రీశక్తి పథకాన్ని ప్రారంభించింది. దీనిపై మంత్రి నారా లోకేష్ తాజాగా స్పందించారు. సూపర్ 6 హామీలలో ఒకటైన ఈ పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందని పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో తను ఉచిత బస్ టికెట్ తో సెల్ఫీ దిగి మహిళా సాధికారత అంటే ఏంటో ప్రపంచానికి చాటి చెప్పాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన సూపర్ 6 పథకాలు సూపర్ ఫ్లాప్ అయ్యాయని, ఇది ప్రజలను ఘరానా మోసం చేయడమేనని ఆమె ధ్వజమెత్తారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోటా కాలనీకి చెందిన నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్తాన్ కు తరచూ ఫోన్ కాల్స్ చేస్తున్నాడని, అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్తున్నట్లుగా ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో అతని కదలికలు గుర్తించిన అధికారులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో 3 రోజుల అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ చెప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి అలర్ట్ అయ్యారు. అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులకు ఆదేశాలిచ్చారు. వర్షం ఎక్కువగా ఉండే జిల్లాలకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను ముందే పంపాలని రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తెలంగాణ పీసీసీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను పరిశీలించామని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తెలిపారు. ఆయన గురించి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి సిఫార్సు చేసినట్లు పేర్కొన్నారు. రాజగోపాల్ రెడ్డి ఎందుకలా మాట్లాడారో, ఎవరిని ఉద్దేశించి మాట్లాడారో తెలుసుకుంటామని చెప్పుకొచ్చారు. తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరోపించారు. ఉష్ణోగ్రత తేడాతో గోడలకు పగుళ్లు వస్తాయి, కానీ కాళేశ్వరం ప్రాజెక్టులోని ఓ పిల్లర్ కి క్రాక్ వచ్చిందంటే ఖచ్చితంగా బ్లాస్ట్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయన్నారు. శాసనసభలో ఆమోదించిన బిల్లులకు రాష్ట్రపతి, గవర్నర్లు ఆమోదముద్ర వేయడానికి కాలపరిమితి విధించే అధికారం న్యాయస్థానాలకు లేదని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు స్పష్టం చేసింది. అసెంబ్లీలో ఆమోదించిన బిల్లులపై రాష్ట్రపతి, గవర్నర్లు నిర్దిష్ట గడువులోగా నిర్ణయం తీసుకునేలా ఆదేశాలు ఇవ్వవచ్చా అనే అంశంపై సుప్రీంకోర్టు జారీ చేసిన నోటీసులకు కేంద్రం ఈ మేరకు బదులిచ్చింది. పద్మశ్రీ అవార్డు గ్రహీత స్విమ్మింగ్ క్వీన్ బూలా చౌదరి ఇంట్లో దొంగలు పడ్డారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా వచ్చిన పలు ప్రతిష్టాత్మక పథకాలు, మెమెంటోలు ఎత్తుకెళ్లారు. పశ్చిమ బెంగాల్లోని హుగ్లీ జిల్లాలో ఆమె పూర్వీకుల ఇంట్లో ఈ చోరీ జరగడంతో తాను జీవితంలో సంపాదించుకున్న సర్వం కోల్పోయానంటూ బులా చౌదరి ఆవేదన వ్యక్తం చేశారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేటును తగ్గించి ప్రజలకు ఊరట కల్పించాలని భావిస్తే దేశంలోనే అతిపెద్ద రుణదాత అయిన ఎస్బీఐ మాత్రం గృహ రుణ గ్రహీతలకు షాక్ ఇచ్చింది. కొత్తగా లోన్ తీసుకునే వారికి వర్తించే వడ్డీ రేట్లను 25 బేసిస్ పాయింట్ల వరకు పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. ఉపరాష్ట్రపతి పదవికి అభ్యర్థిని ఖరారు చేసేందుకు ఎన్డీఏ సిద్ధమైంది. నామినేషన్లకు 21వ తేదీ చివరి రోజు కావడంతో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశాన్ని ఆదివారం ఏర్పాటు చేశారు. ఆ సమావేశంలో అభ్యర్థిని ఖరారు చేయనున్నారు. ఇందులో పలువురు పేర్లు వినిపిస్తున్నా ఎవరి పేరును ప్రకటిస్తారనే చర్చ మొదలైంది. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తున్న విషయంలో అమెరికాలో రాజకీయ వేడి రాజుకుంది. భారత్ పై 50% మేర భారీ సుంకాలు విధించాలన్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాన్ని డెమోక్రటిక్ పార్టీ విదేశీ వ్యవహారాల కమిటీ తీవ్రంగా వ్యతిరేకించింది. ఇలాంటి చర్యల వల్ల రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ను నిలువరించలేమని, ఉక్రెయిన్ పై పుతిన్ పై దాడిని ఆపలేమని స్పష్టం చేసింది. పాకిస్తాన్ ను భారీ వర్షాలు, ఆకస్మిక వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. గత 2 రోజులుగా పాక్ వ్యాప్తంగా కుంభవృష్టి కురుస్తోంది. ఈ వర్షానికి మెరుపు వరదలు సంభవించాయి. నదులు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. ఈ కుంభవృష్టి కారణంగా 2 రోజుల్లోనే దాదాపు 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓజీ సినిమా నుంచి ప్రియాంక అరుల్ మోహన్ ఫస్ట్ లుక్ ను తాజాగా చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సినిమాలో ఆమె కణ్మణి పాత్రలో అలరించనున్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే వచ్చిన గ్లిమ్స్ విపరీతమైన హైప్ క్రియేట్ చేశాయి. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ లో ప్రియాంక కొత్త లుక్ మరింత హైప్ క్రియేట్ చేసేలా కనిపించింది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు అనూహ్యంగా వీడ్కోలు పలకడం వెనుక బీసీసీఐ అంతర్గత రాజకీయాలు ఉన్నాయంటూ మాజీ క్రికెటర్ కర్సన్ ఘవరీ సంచలన ఆరోపణలు చేశారు. వారు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించలేదని, వారిని బలవంతంగా తప్పుకునేలా చేశారని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం భారత క్రికెట్ వర్గాల్లో పెనుదుమారం రేపుతున్నాయి. అంతర్జాతీయ క్రికెట్ లో పేలవ ప్రదర్శనతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాక్ క్రికెట్ జట్టుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది. వరుస ఓటములతో నిరాశపరుస్తున్న బాబర్ ఆజం, మహమ్మద్ రిజ్వాన్ వంటి కీలక ఆటగాళ్ల జీతాల్లో కోత విధించేందుకు పీసీబీ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.